ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ తప్ప అన్ని ఉద్యోగాలు చేస్తారని కూడా అంటుంటారు. ఇంజనీరింగ్ తప్ప వ్యాపారాలు చేస్తారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తారు, స్విగ్గీ లాంటి యాప్స్ నడిపిస్తారు, పెద్ద పెద్ద బిజినెస్లన్నీ నడిపించేది ఇంజనీర్లే. మరి ఇంజనీరింగ్ చేయరా అంటే ఇంజనీరింగ్ చేస్తారు, ఇంజనీరింగ్ స్టైల్లో మిగతావన్నీ చేస్తుంటారు. అలాంటి ఒక పర్స్పెక్టివ్ గురించి ఇప్పుడు మనం చిన్న మాట్లాడుకుందాం. ఎందుకంటే మన థింకింగ్ స్కిల్, మీ థింకింగ్ స్కిల్ మీకే తెలియకపోవచ్చు. మీరందరూ ఆంజనేయ స్వామి టైప్. ఒక ఆంజనేయ స్వామికి ఏ విధంగా అయితే తన క్యాపబిలిటీస్ తెలియవో చెప్తే కానీ తెలియదు, చెప్తే కానీ అర్థం చేసుకోలేడు. ఆంజనేయ స్వామికి నువ్వు వెళ్ళి సీతామాత దగ్గరికి వెళ్ళి మేము వచ్చామని చెప్పు అని అంటే, ఇంత పెద్ద సముద్రం నేనేం దాటగలనంటే, బాబు నీకు తెలియదు నీ శక్తి సామర్థ్యాలు ఏంటో, నీవు పెద్ద లాంగ్ జంపర్వి అని అతన్ని కాసేపు పొగిడిన తర్వాత, అతని గురించి అతనికి చెప్పిన తర్వాత 24 కిలోమీటర్లు దూకాడు. ఆ వరల్డ్ రికార్డ్ ఇప్పటిదాకా ఎవడు బ్రేక్ చేయలేకపోయాడు. అలాంటి స్కిల్స్ మీకు ఉన్నాయి, మీకు తెలియని స్కిల్స్ మీలోనే ఉన్నాయి, మీ థింకింగ్ స్కిల్స్ మీలోనే ఉన్నాయి. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఈ ముజమిల్ ఖాన్, who went on to crack IAS with All India 22nd rank. సో ఈ ఆల్ ఇండియా లెవెల్లో యూపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తుంది ఐఏఎస్ రాయడానికి, సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి. అండ్ మే లాస్ట్ సండే రోజున, మే మంత్లో లాస్ట్ వీక్ సండే రోజున ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతారు. ఆ తర్వాత సెప్టెంబర్లో మెయిన్స్ 3rd వీక్లో ఉంటుంది, డిస్క్రిప్టివ్లో ఉంటుంది. ప్రిలిమ్స్లో ఏమో మీకు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్స్కి వచ్చేటప్పటికి మీకు ఉండేటటువంటిది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఇంటర్వ్యూస్ ఉంటాయి. పర్సనాలిటీ టెస్ట్ అని లేకపోతే ఇంటర్వ్యూ అని కూడా అంటారు దాన్ని. రెండు పదాలు ఉంటాయి. సో అటువంటి ఎగ్జామ్ రాసి 2 సార్లు సివిల్ సాధించాడు ఈయన, ఒకసారి కూడా కాదు. ఫస్ట్ టైం సివిల్స్ రాసినప్పుడు ఇండియన్ రైల్వే సర్వీస్ వచ్చింది ఇతనికి. ఇతని కేస్ స్టడీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మన హైదరాబాద్ అయినాయి కాబట్టి. అండ్ ఈ ఇండియన్ రైల్వే సర్వీస్తో సాటిస్ఫై కాక మళ్ళీ ఐఏఎస్ ఎగ్జామ్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా 22nd ర్యాంక్లో ఈ ఐఏఎస్ సాధించడం జరిగింది. అండ్ ఇతను మీకు తెలిసే ఉంటాడు, ఏకే ఖాన్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఏసీబీ డీజీపీగా పనిచేయడం జరిగింది. వాళ్ళ అబ్బాయి ఈయన. అండ్ అంతేకాకుండా వీళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా అబ్దుల్ కరీం, ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్. సో ఈ వ్యక్తి గురించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, ఐఏఎస్ సాధించడం గొప్ప కాదు, ఐఏఎస్ సాధించిన తర్వాత ఏం చేయడం అనేది ఇంపార్టెంట్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ వాజ్ హ్యావింగ్ అ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ ఎడ్యుకేషన్ డెవలప్డ్ ఇన్ దిస్ కంట్రీ, బికాజ్ హీ బిలీవ్స్ దట్ ఎడ్యుకేషన్ అలోన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషన్ క్యాన్ మేక్ చేంజెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్. మన జీవితాల్లో మార్పు రావాలి అంటే కేవలం ఎడ్యుకేషన్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని నమ్మినవాడు. కాబట్టి ఇప్పటికీ కూడా 2017లో ర్యాంక్ వచ్చింది. 2017లో ర్యాంక్ వచ్చిన తర్వాత 2019 వరకు ట్రైనింగ్ అయింది. సో 2019లో మన తెలంగాణకే ఈయనకి పోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఖమ్మంలో పనిచేస్తున్నాడు కలెక్టర్గా. అండ్ ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళినా సరే అతను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఎడ్యుకేషన్కి. ఇక్కడ ఆయన నేల మీద కూర్చొని స్టూడెంట్స్తో పాటు ఇక్కడ ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళతో మాట్లాడి, అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, సీట్లు ఇవన్నీ ముఖ్యం కాదు, మనం చదువుకోవడం ముఖ్యమని చెప్తున్నటువంటి ఒక వీడియోలో ఒక స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టారు. అంటే హీ వాజ్ టాకింగ్ టు దోస్ గర్ల్స్ సేయింగ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ టు చేంజ్ యువర్ లైఫ్స్ అండ్ టు చేంజ్ ద లైఫ్ ఆఫ్ ద నేషన్. కేవలం మీ జీవితాన్ని మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుని కూడా మార్చగలిగే సామర్థ్యం మీకు ఉండాలంటే మీరు చదువుకోవాలని చెప్తున్నాడు ఆ వీడియోలో ఆయన. అండ్ అంతేకాకుండా ఇతను ఓన్లీ కాలేజీలకే కాకుండా చిన్నపిల్లలతోటి ఏ జిల్లాకి వెళ్ళినా కానీ, ఇంతకుముందు పెద్దపల్లి జిల్లాలో పనిచేశాడు, ఖమ్మం జిల్లాలో పనిచేయడానికన్నా ముందు. ఆ పెద్దపల్లి జిల్లాలో ఉన్నప్పుడు ఆ స్కూల్ పిల్లలతోటి కలిసి ఆ స్కూల్ పిల్లలకి అవసరమైనటువంటి ఏంటి తెలుసుకోవడం కోసం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటాడు. అంటే హీ డు నాట్ షై అవే టు సిట్ ఆన్ ద ఫ్లోర్. చాలామంది మనం కింద కూర్చోవాలంటే మొహాట పడతాం, సిగ్గుపడిపోతాం. కానీ పిల్లలతో పాటు కూర్చొని వాళ్ళతో భోజనం చేయడానికి కానీ, వాళ్ళతో కలిసి చదువుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళని చదివించడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాట పడే వ్యక్తి కాదు ఇతను. అండ్ అటువంటి ఈ పర్సన్ ఖమ్మం జిల్లాలో ఒక భారీ మార్పులే తీసుకురావడం జరిగింది. అండ్ అంతేకాకుండా
he is also promoting anti-drug campaign, because presently తెలంగాణలో ఆల్మోస్ట్ 50% యూత్ ఈ డ్రగ్స్కి అలవాటు అయిపోయారు, డ్రగ్స్కి బానిస అయిపోయారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేపడుతుంది, ప్రతి జిల్లాలో ప్రతి స్కూల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. స్కూల్ స్థాయి నుంచి మొదలైపోయినటువంటి ప్రాబ్లం ఇది. సో దానికి ఈ సే నో టు డ్రగ్స్ అనేటటువంటి ఈ క్యాంపెయిన్లో కూడా ఇతను పార్టిసిపేట్ చేస్తుంటాడు. అండ్ కలెక్టర్ అంటే ఓన్లీ ఏదో కారు వేసుకొని వచ్చి స్టైల్గా దిగిపోయి ఏసీ రూమ్లో కూర్చొని పనిచేసేటటువంటి వ్యవహారం కాదు. దెర్ వాజ్ ఎ కొటేషన్ సేయింగ్ దట్ టెంట్ ఈజ్ మైటియర్ దెన్ ద పెన్. టెంట్ ఈజ్ మైటియర్ దెన్ ద పెన్ అంటే ఏంటి? కలం కన్నా టెంట్ గొప్పది అనేది, శక్తివంతమైనది అనేది. అంటే టెంట్ అంటే ఏంటి? నువ్వు ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాలి, నువ్వు ఆఫీస్లో కూర్చొని సంతకాలు పెట్టి ఓన్లీ ఫైల్స్ డిస్పోజ్ చేస్తే కాదు నువ్వు కలెక్టర్. ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి పబ్లిక్ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో చూసి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలగడం అనేటటువంటిది ఫండమెంటల్ రిక్వైర్మెంట్. రీసెంట్గా ఖమ్మం డిస్ట్రిక్ట్లో పెద్ద వరదలు వచ్చినాయి, 4 వరకు చనిపోయారు. అంటే ఈ క్యాజువాలిటీస్ని ఓన్లీ 4 మాత్రమే పరిమితం చేయడం జరిగింది. అటువంటిది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసినటువంటి వ్యక్తి ముజామిల్ ఖాన్ ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాడు. వరదలు వస్తున్నా సరే ఏమాత్రం తగ్గలేదు. డిస్టిక్లో ప్రతి జిల్లాలోనూ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, దానికి చైర్పర్సన్ కలెక్టర్. స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉంటుంది, దానికి ముఖ్యమంత్రి చైర్పర్సన్ ఉంటాడు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉంటుంది, దానికేమో ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్ ఉంటాడు. జిల్లా స్థాయిలో కలెక్టర్లే ఈ డిడిఎంఏకి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్కి చైర్పర్సన్స్గా ఉంటారు. సో అటువంటి కలెక్టర్ తను ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీలో పాల్గొని చాలామందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చి ఈ క్యాజువాలిటీస్ కేవలం 4కి మాత్రమే పరిమితమయ్యేటట్టు చూశాడు. ఆ 4 కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా చనిపోయేటటువంటి ప్రయత్నం అది అక్కడ. యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ ఒక గ్రామం నుంచి ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ కారులో వెళ్తున్నారు, సడన్గా వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు కారు తక్కువ నీళ్ళు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కారు కొట్టుకుపోయింది. ఆ రకంగా 2 చనిపోయారు తప్ప ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్లో లోపాల వల్ల కాదు. డిజాస్టర్ టైంలోనూ ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది, యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. డిజాస్టర్ అయిపోయిన తర్వాత కూడా రిహాబిలిటేషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది. అండ్ కలెక్టర్ అంటే కేవలం కారులో తిరిగేవాడు కాదు, బురదల్లో తిరిగేవాడు కూడా నిరూపిస్తున్నటువంటి ఈ వ్యక్తి. అండ్ ఈయన కేవలం రోడ్ల మీద పిల్లలతోటి హ్యాపీగా ఎంజాయ్ చేయడమే కాదు, ఇలా మైనింగ్ వ్యవహారాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటాడు. మణుగూరు ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తాడు. రైతులకి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాడు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాడు, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాడు. ఈయన బేసిక్గా అర్బన్ బ్యాక్గ్రౌండ్, అంటే హైదరాబాద్లోనే పుట్టాడు, హైదరాబాద్లోనే పెరిగాడు, ఐఐటీలో చదువుకున్నాడు. ఈ మొత్తం ఈయన లైఫ్ అంతా మ్యాక్సిమం ఈ అర్బన్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఒక కలెక్టర్గా రూరల్ ఏరియాలో ఇతను అపాయింట్ చేసినప్పుడు అతను ఫండమెంటల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరి సమస్యల్ని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి. అండ్ ఫార్మ్ టు ప్లేట్ అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఈయన ఆ జిల్లాలో. ఆ ఫార్మ్ టు ప్లేట్ అనే కార్యక్రమం ద్వారా ఈ రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చే విధంగా చేసి అండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని ఈ ప్రొడక్ట్ అంతా కొనుగోలు చేసి గవర్నమెంట్ కొనుగోలు చేసి మన కన్జ్యూమర్స్కి తీసుకొచ్చేటట్టుగా చేసేటటువంటి యాక్టివిటీ కూడా చేస్తున్నాడు. అండ్ అలా ప్రజలతోటి నిరంతరం మమేకమై కలిసి తిరుగుతూ ఉండేటటువంటి, అంటే డైరెక్ట్గా ప్రజల దగ్గర ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసుకోవడం ఈయన ఫండమెంటల్గా చేస్తున్నటువంటి. అండ్ ఇక్కడ మీకు కొన్ని స్వీట్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు దాకా కలెక్టర్ ఫోటో చూపించాను, ఇప్పుడు స్వీట్స్ చూపిస్తున్నాను. ఎందుకంటే 3 రోజుల క్రితమే ఈ ముజామిల్ ఖాన్ ఒక కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆ కార్యక్రమం పేరేంటి? గర్ల్ ప్రైడ్ అని. ఈ ఖమ్మం జిల్లాలో స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రాం. ఏంటి గర్ల్ ప్రైడ్? ఖమ్మం జిల్లాలో ఎవరింట్లో అయినా అమ్మాయి పుడితే జిల్లా అధికారులు వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక స్వీట్ ప్యాకెట్ ఇవ్వాలి, కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి, అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకోవాలి అనేటటువంటి ఒక అబ్లిగేషన్ అఫీషియల్గా తీసుకురావడం జరిగింది. ఆ ప్రోగ్రాం పేరు గర్ల్ ప్రైడ్. అండ్ మనకి నేషనల్ లెవెల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏ ప్రోగ్రాము? బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రాం. దానివల్ల గర్ల్ చైల్డ్ సెక్స్ రేషియో అనేటటువంటిది విపరీతంగా పెరిగింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం
ఫర్ ఎవ్రీ 1000 men వీ హ్యావ్ టుడే 1025 women, 1025 girls ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. అంటే ప్రతి 1000 మంది పురుషులకి 1025 మంది 1025 మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే మీనింగ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి స్టార్ట్ చేసినటువంటి ఆ ప్రోగ్రామ్ యొక్క స్పిరిట్ని ఇలాంటి కలెక్టర్లు ఇలాంటి కార్యక్రమాల ద్వారా అమలు చేయడం వల్లే అది జరుగుతుంది. అదర్వైజ్ రూరల్ ఇండియాలో అమ్మాయిలు అంటే ఇష్టపడతారు, అమ్మాయిలు పుడుతున్నారంటే చంపేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది, అబార్షన్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితి నుంచి 10 సంవత్సరాల క్రితం ఇండియాలో బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఖమ్మం లాంటి జిల్లాల్లో ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కలెక్టర్ స్థాయిలోనే ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. అంటే కేవలం కలెక్టరు లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఒక కెరియర్ మాత్రమే కాదు, కేవలం కెరియర్ కాదు. అంటే మనం ఒక ఇంజనీరింగ్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏమంటే దాన్ని కెరీర్ అంటాం. ఎందుకంటే నీకు ఒక పద్ధతి ప్రకారం మార్నింగ్ 10 to 5 ఉద్యోగం ఉంటుంది, ఎవ్రీ మంత్ ₹1,00,000 ₹2,00,000 లేకపోతే 50 lakhs per annum ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్ ప్రకారం అట్లా లీకేజ్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం. సో అటువంటిది జనరల్గా ఏంటంటే ఒక ప్రాపర్ కెరియర్ సెటిల్ అవ్వడం అని అంటుంటాం జనరల్గా. కానీ కేవలం నువ్వు మాత్రమే సెటిల్ అవుతావు, నీ గురించి నీ పక్కింటోడికి తెలియదు, నీ గురించి నీ ఎదురింటోడికి తెలియదు, వెనకాలింటోడికి అస్సలకే తెలియదు. అంటే మనం ఈ ప్రపంచంలో పుట్టినందుకు జస్ట్ ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఓన్లీ మనం ఉద్యోగం చేస్తూ ఈ రకంగా శేష జీవితాన్ని గడిపేయడం, రొటీన్గా గడిపేయడం అనేది చేయాలా, లేకపోతే డూ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ మేకింగ్ ఎ మార్క్ ఇన్ అవర్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. దేశ భవిష్యత్తును కూడా మార్చగలిగేటటువంటి సామర్థ్యం, ఆ కమిట్మెంట్ ఉన్నవాళ్ళు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. అండ్ ఇక్కడ ఒక అమ్మాయి కూడా వచ్చింది ఈ సీన్లో. అండ్ హీ వాజ్ సిట్టింగ్ విత్ హిస్ వైఫ్ హేమా మరియం, ఐఎఫ్ఎస్ ఆఫీసర్. షీ ఈజ్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. అదే సంవత్సరం అంటే 2017 సంవత్సరంలోనే ఈయనకి ఆల్ ఇండియా 22nd ర్యాంక్ వస్తే ఆ అమ్మాయికి ఆల్ ఇండియా 28th ర్యాంక్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 3-4 ర్యాంకులు తేడా, 6 ర్యాంకులు తేడా. అండ్ ఈయనకి ఐఏఎస్ ప్రిఫర్ చేశాడు కాబట్టి ఐఏఎస్ వచ్చింది. ఒకే ఎగ్జామ్, ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అని అంటుంది నేను. యూపీఎస్సీ నిర్వహించేది ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎగ్జామ్, కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. సో ఒకటే ఎగ్జామ్ అన్నిటికీ. ఈ కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో నీ ప్రిఫరెన్స్ని బట్టి, నీ ర్యాంక్ని బట్టి ఐఏఎస్ రావచ్చు, లేకపోతే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అవ్వచ్చు, ఆర్ ఐఆర్ఎస్ ఉంటుంది ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అని చెప్పి అదే అవ్వచ్చు, ఆర్ లేకపోతే ఇండియన్ ఫారెన్ సర్వీస్, డిప్లొమాట్గా విదేశాల్లో పనిచేయడానికి ఉండేటటువంటి ఉద్యోగం ఇండియన్ ఫారెన్ సర్వీస్. చాలామందికి బిఫోర్ ఇండిపెండెన్స్ ఐఎఫ్ఎస్ వాజ్ ద ఫస్ట్ ప్రియారిటీ. ఇండిపెండెన్స్ రాకముందు ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనేది ఎక్కువగా ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకునేవారు. బట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ ఫారెన్ సర్వీస్ స్థానంలో ఐఏఎస్ వచ్చింది. కానీ అమ్మాయికి మాత్రం ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. సో ఆల్ ఇండియా 28th ర్యాంక్ వచ్చింది. ఆవిడికి వచ్చినటువంటి ర్యాంక్కి ఐఏఎస్ కూడా వచ్చింది. బట్ హర్ ప్రిఫరెన్స్ ఈజ్ ఐఎఫ్ఎస్, విదేశాల్లో పనిచేయాలి, భారతదేశం తరపున డిప్లొమాట్గా పనిచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఈ దుబాయ్లో, ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో డిప్లొమాట్గా పనిచేస్తున్నారు. ఈయన ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్గా ఖమ్మంలో పనిచేస్తున్నారు. అంటే జస్ట్ డిస్టెన్సెస్ డిడ్ నాట్ డిపార్టెడ్ దెమ్. సో అవసరం అనుకుంటే ఆమె డిప్యుటేషన్ తీసుకుని ఇండియాకు కూడా రావచ్చు, ఇండియాకు వచ్చి హైదరాబాద్కి రావచ్చు. హైదరాబాద్లో పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది, లేకపోతే యుఎస్ వీసా కాన్సులేట్స్ ఉంటాయి. వాటిల్లో కూడా పోస్టింగ్లు ఈ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లకే ఇస్తారు. సో ఇటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ 28th ఈవిడికి వచ్చింది. అండ్ తర్వాత సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ అబౌట్ హిమ్ because we are proud of Muzammil Khan because he was one of our previous students. So ఈ 21st century IAS అకాడమీ ద్వారా మనకి అనేక మంది సివిల్ సర్వెంట్స్ అయ్యారు. జస్ట్ సివిల్ సర్వెంట్స్ అవ్వడమే కాదు, దేశ భవిష్యత్తుని మార్చడంలో కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. కీలక పాత్ర దేశ భవిష్యత్తుని మార్చడంలో. అంటే ఆ కెపాసిటీ మీకు కూడా ఉంటుంది, మీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఇంటెన్షన్ ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి. అంటే సివిల్ సర్వీసెస్ రాయడం అనేది అదేదో పెద్ద పెద్ద మేధావులు చేసే పని అని అనుకుంటాం.
అది మేధావులు చేయాల్సినటువంటి పనేం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఆయనకి ఎన్ని తలకాయలు ఉన్నాయి? ఒకటే కదా ఉంది. చేతులు రెండే ఉన్నాయి, మీలాగే రెండే కాళ్ళు ఉన్నాయి. మీలాగే చిరునవ్వు నవ్వుతాడు ఎప్పుడు కూడా, స్మైలింగ్ ఫేస్ పెట్టుకుని ఉంటాడు ఎప్పుడు కూడా. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని డిజాస్టర్స్ రాని, ఆ చిరునవ్వు మాత్రం జరగదు అతని మీద, అతని ముఖం నుంచి. సో ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నారో అదే హ్యాపీనెస్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది ఆ స్కిల్ని మీకు ఇస్తుంది. ఎలాంటి ప్రెషర్స్ వచ్చినా కానీ, ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా కానీ తట్టుకోగలిగేటటువంటి నైపుణ్యాన్ని మీకు ఇస్తుంది. ఎక్కడి నుంచి నేర్చుకుంటావు ఇవన్నీ కూడా అంటే ఒక మెంటల్ ప్రెషర్ని తట్టుకునేటటువంటి నైపుణ్యం ఎక్కడి నుంచి నేర్చుకుంటాం అంటే సివిల్ సర్వీస్ సిలబస్లోనే అది ఉంటుంది. మొత్తం ఈ ప్రిపేర్ అయ్యే సిలబస్లోనే ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాక, ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయాక రిజల్ట్ వస్తాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత మినిమం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మినిమం 6 నుంచి 10 మంది సూసైడ్లు చేసుకున్నారని చెప్పి పేపర్లో వస్తుంది కదా ఎవ్రీ ఇయర్. అది మన సాంప్రదాయం. మరి ఈ 6 లేకపోతే 10 మంది వీళ్ళందరూ ఏ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళు? హెచ్ఈసియా, సిఈసియా, ఎంపీసీయా? వీళ్ళందరూ కూడా ఎంపీసీ లేకపోతే బైపీసీఐ ఉంటారు. వీళ్ళకి పెద్ద పెద్ద ర్యాంకులు వస్తున్నాయి, మంచి ర్యాంకులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇంజనీర్లు అవుతున్నారు, పేరు మోసిన డాక్టర్లు అవుతున్నారు. కానీ ఎందుకు సూసైడ్లు చేసుకుంటున్నారు అంటే ఈ ప్రెషర్లు తట్టుకునేటటువంటి స్కిల్ లేకపోవడం. ఆ స్కిల్ నేర్పించట్లేదు మన స్కూల్ లెవెల్ నుంచి. స్కూల్ లెవెల్ నుంచి కూడా మనకి ఎంతసేపు కేవలం చదువుకోవడం మాత్రమే, మార్కులు రావడం మాత్రమే ఇంపార్టెంట్గా చూస్తూ జరుగుతుంది. స్కూళ్ళల్లో ఏంటి, మార్నింగ్ 7 o'clockకి మొదలు పెడితే ఈవినింగ్ 8 o'clock వరకు స్కూల్ ఉంటుంది. అంటే సూర్యుడు అనే ఒక వస్తువు ఉంటుంది అనే విషయం కూడా వీళ్ళకి ఎవరికి తెలియదు. ఓన్లీ చంద్రుడి గురించి మాత్రమే తెలుసు. అసలు ఆ డే అనే దాని గురించి ఎప్పుడు చూసేటటువంటి పరిస్థితి ఉండదు, కనీసం ఆటలాడుకునే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనకి ఈ ప్రెషర్స్ తట్టుకునేటటువంటి శక్తి లేకపోవడం, మానసిక ఒత్తిళ్లు తట్టుకునేటటువంటి పరిస్థితి లేకపోవడం, అలాంటి పరిస్థితిని అధిగమించడానికి మీకు ఇప్పుడు సివిల్ సర్వీస్ సిలబస్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా అంటే అందులో ఉండేటటువంటిదంతా కూడా సోషల్ అండ్ సైకలాజికల్ సబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు చిన్నప్పుడు 80% టైము మ్యాథ్స్, సైన్స్ చదవడానికి ఉపయోగించారు. ఒక 10% టైము సోషల్ స్టడీస్ చదివారు 10th క్లాస్ వరకు. ఇంకో 10% టైము లాంగ్వేజెస్ చదవడానికి ఉపయోగించారు. మ్యాథ్స్, సైన్సుల్లో మీకు 100 మార్కులు వచ్చినాయి 80% టైం పెడితే. సోషల్ స్టడీస్ 10% టైం పెట్టి మీకు 90 మార్కులు వచ్చినాయి. అంటే రిలేటివ్గా ఎందులో ఎక్కువ మార్కులు వచ్చినాయి? అతి తక్కువ టైంలో అత్యధికంగా 90 మార్కులు సంపాదించారు. అంటే అది రిలేటివ్లీ సోషల్ స్టడీస్లోనే ఎక్కువ మార్కులు వచ్చినాయి. అంటే విత్ మినిమం ప్రిపరేషన్ యూ కెన్ కమాండ్ ది సోషల్ సైన్స్ అండ్ హ్యుమానిటీ సబ్జెక్ట్స్. ఏంటా హ్యుమానిటీ సబ్జెక్ట్స్? ఈ హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇలాంటి సబ్జెక్ట్సే, సోషియాలజీ, ఇలాంటి సబ్జెక్ట్సే ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్స్ని చదవడం చాలా సింపుల్. విత్ వెరీ మినిమం ఎఫర్ట్ యూ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. అతి తక్కువ ప్రయత్నంతో మీరు అత్యధికంగా మార్కులు సంపాదించడానికి అవకాశం కల్పించేటటువంటిది ఇది. కాబట్టి సివిల్ సర్వీసు అనేది ఎవరో చేసే పని కాదు, మీలో ఒకడే చేసినటువంటి పని, మీ నుంచి వచ్చిన ఒకడే చేసినటువంటి వ్యవహారం. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వ్యక్తే చేసినటువంటి వ్యవహారం. కాబట్టి ఈ రోజున మీరు యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వెబ్సైట్లో యూపీఎస్సీ రిపోర్ట్స్ అని ఉంటాయి. ఆ రిపోర్ట్స్ చూడండి. అండ్ ప్రతి రిపోర్ట్లోనూ ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద యూపీఎస్సీ క్రాకర్స్ ఆర్ విత్ ది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. మినిమం ప్రతి రిపోర్ట్లో మీరు 2019, 20, 21 ఏ రిపోర్ట్ అయినా తీసుకోండి, లాస్ట్ 5 yearsలో ఏ రిపోర్ట్ అయినా తీసుకోండి, ప్రతి రిపోర్ట్లో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటంటే కనీసం 70% మంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు చాలామంది ఈ సివిల్ సర్వీసెస్ వైపు రాకపోవడానికి రీజన్ ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల. అది మనకి సంబంధించింది కాదు, మనకి వేరే ఉండే, మన కెరీర్ అంతా అమెరికాలో ఉంటుంది అన్న టైప్లో ఉన్నట్టు. కానీ అమెరికా వెళ్తే ట్రంప్ కొడితే ఎక్కడొచ్చి పడతామో మనకు తెలియని పరిస్థితి. వాడికి నచ్చకపోయినా నువ్వు ఇండియాకి వచ్చేసేయాలి, నీకు నచ్చకపోయినా నువ్వు ఇండియాకి వచ్చేయాలి.
కనుక ఎటువంటి పరిస్థితుల్లో నీ వీసా రద్దు అవుతుందో తెలియదు, ఏ పరిస్థితుల్లో నీ పాస్పోర్ట్ రద్దు అవుతుందో తెలియదు. మరి అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఎవరికీ తెలియకుండా గుట్టుగా జీవించే బదులు ఇక్కడే ఉండి ఇలాంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి సొసైటీ గురించి తెలుసుకుని, సమాజం గురించి తెలుసుకుని, దేశం గురించి తెలుసుకుని దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళగలిగేటటువంటి ఒక కెరియర్ని ఎంచుకోవడంలో తప్పలేదు. సో యూపీఎస్సీ ఎగ్జామ్లో ఉండేటటువంటి ఒక స్వీట్ పాయింట్ ఏంటంటే, ద స్వీట్ స్పాట్ ఇన్ ద యూపీఎస్సీ ఎగ్జామ్ ఈజ్ దట్ ఇట్ విల్ మేక్ యూ టు రిమైన్ ఇన్ ది నెంబర్ 1 పొజిషన్ ఇన్ వాట్ ఎవర్ ద ఫీల్డ్ యూ మే బీ. అంటే దీనికి యూపీఎస్సీ ఒక 2 years కనుక మీరు కంప్లీట్గా డెడికేటెడ్గా ప్రిపేర్ అయితే, 2 years ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా సివిల్ సర్వీస్ సాధిస్తారు. అండ్ దెర్ ఈజ్ ఆల్సో ఏ ప్లాన్ బి. దీనికి ఇమీడియట్గా ప్లాన్ బి కూడా ఉంది. ప్లాన్ బి ఏంటి? మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యి, మెయిన్స్ పాస్ అయ్యి, అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తారు కదా. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్లికేషన్లో ఒక పాయింట్ అడుగుతారు, మీ మార్కులు పబ్లిక్ డొమైన్లో పెట్టడం మీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతారు. పబ్లిక్ డొమైన్లో అంటే ఓపెన్గా ఇంటర్నెట్లో పెడతారన్నమాట. అంటే మీరు ఎస్ అని పెట్టవచ్చు, నో అని పెట్టవచ్చు. ఎస్ అని పెట్టారనుకో, యువర్ మార్క్స్ అంటే మీరు ఎక్కడి వరకు వెళ్ళారు, ఆల్రెడీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు చదివారు? మినిమం 2 years చదివారు. అంటే హౌ మచ్ నాలెడ్జ్ దట్ యూ హ్యావ్ గెయిన్డ్? యూ హ్యావ్ గెయిన్డ్ ఆల్మోస్ట్ నాలెడ్జ్ ఆఫ్ 18 subjects. 18 రకాల సబ్జెక్టుల మీద మీరు అవగాహన పెంచుకున్నారు. ఈ నాలెడ్జ్ వేస్ట్ కాకూడదు కదా. మీరు ఇంటర్వ్యూలో క్లియర్ కాలేదని చెప్పి హర్ట్ అయిపోయి వెళ్ళిపోకూడదు. ఆ నాలెడ్జ్ అంతా వేస్ట్ కాకూడదు. దేశం మీ నాలెడ్జ్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎలా ఉంది అని అంటే, మీకు ఐఏఎస్ అయితే రాలేదు, కానీ ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఆప్షన్ ఉంది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు BHEL ఉంది, HAL ఉంది. ఇలాంటి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ దేశంలో మొత్తం మీద 300 ఉన్నాయి. 300 పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. అలాంటి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో మేనేజీరియల్ పోస్ట్ ఇస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూ క్లియర్ కాకపోయినా సరే, ఆర్ అదర్వైజ్ మేజర్ కార్పొరేట్ కంపెనీలు కూడా మిమ్మల్ని హైర్ చేసుకోవచ్చు. ఇది లీడర్షిప్ పొజిషన్స్లోనే. మళ్ళీ చిన్న చిన్న పొజిషన్స్లో కాదు, లీడర్షిప్ పొజిషన్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఈజ్ గివింగ్ యూ ఆపర్చునిటీ టు ఎంటర్ ఇన్ టు ద కంపెనీస్. మహీంద్రా అండ్ కంపెనీ లాంటి సంస్థల్లో, లేకపోతే విప్రో లాంటి సంస్థల్లో, ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్లో లీడర్షిప్ పొజిషన్స్లో డైరెక్ట్గా తీసుకుంటారు. ఇంటర్వ్యూ ఉండవు. ఇంకా యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాడికి మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టేటటువంటి కెపాసిటీ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. సో కాబట్టి ఆ స్థాయిలో అదొక ప్లాన్ బి ఉంది. ప్లాన్ బిఏ కాకుండా మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయితే ప్లాన్ సి కూడా ఉంది. ఏంటి ప్లాన్ సి? రెండూ కుదరలేదు. అప్పుడు ఏం చేయొచ్చు? స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి. స్టేట్ లెవెల్లో Group 1, Group 2 ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని Group 1 ఫలితాలు రిలీజ్ చేసింది కదా, మీరు చూసే ఉంటారు. ఆ Group 1 ఫలితాల్లో 21st Century IAS అకాడమీకి సంబంధించినటువంటి 100 మంది సెలెక్ట్ అయ్యారు. 100 మంది. వీళ్ళు రేపు అన్ని జిల్లాల్లో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 32 జిల్లాల్లో కనీసం ఒక్కొక్క జిల్లాలోనూ 5 మంది ఉంటారు. ఒక డిప్యూటీ కలెక్టర్, తర్వాత CTOలు, RTO, CTO అంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, రీజనల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫీసర్లు, జిల్లా సంక్షేమ అధికారులు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్. సో ఇటువంటి మొత్తం కనీసం 5 మంది అధికారులు ప్రతి జిల్లాలోనూ ఉంటాడు. అండ్ అటువంటి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాయొచ్చు. Group 1, Group 2 లాంటి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాయొచ్చు. యూపీఎస్సీ అయితేనేమో కలెక్టర్ అవుతాం, Group 1 అయితేనేమో డిప్యూటీ కలెక్టర్ అవుతాం. డిప్యూటీ కలెక్టర్ అయితే 8 సంవత్సరాల్లో ప్రమోషన్ వస్తుంది. ఎక్కడికి? ఐఏఎస్ అవడానికి ప్రమోషన్ వస్తుంది. ఓన్లీ 8 yearsలోనే. అది ప్లాన్ సి. అది కూడా వర్కౌట్ కాలేదనుకో, దెర్ ఈజ్ ఎ ప్లాన్ డి. ఏంటి ప్లాన్ డి? ఈ రోజున ప్రతి పొలిటికల్ పార్టీకి పాలసీ థింక్ ట్యాంక్స్ అని ఉంటున్నాయి. ఈ పాలసీ థింక్ ట్యాంక్స్లో వాళ్ళు ఈ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళే రిక్రూట్ చేసుకుంటారు. మినిమం 1 lakh rupees శాలరీ ఇస్తూ. ఆ రకంగా కూడా నేషనల్ పాలసీస్లో మీ పార్టిసిపేషన్ ఉంటుంది. ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ రకంగా మీకు అంటే నేను ఓన్లీ 4 చెప్పాను. ప్లాన్ BCD అని చెప్పి ఓన్లీ 4 ఆప్షన్సే చెప్పాను. దీని గురించి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ తోటి మీకు వచ్చే స్కిల్ని ఉపయోగించుకుంటే మీరు ఏ పనైనా చేయొచ్చు. మీరు చెయ్యని పని అంటూ ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ వేర్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, it will help you to, it will support you to, the preparation will support you to think in a 360-degree dimension, having an all-round look over the society and about yourself.
అంటే ప్రపంచం అంతటి గురించి, సమాజం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కావాల్సినటువంటి నైపుణ్యాలు ఇస్తుంది. ఇవన్నీ కాదు, ఏవి నీకు వర్కౌట్ అవ్వట్లేదు, ఫైనల్లీ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ స్టార్టప్ కంపెనీ. నీ సొంతంగా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే టెక్నికల్ స్కిల్స్ కాదు ఉండాల్సింది. టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాడిని నువ్వు ఉద్యోగంలో పెడతావు. ఉద్యోగంలో పెట్టి వాటితోటి కొన్ని ప్రోగ్రామ్స్ తయారు చేపిస్తావు, లేకపోతే కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేపిస్తావు. ఆ ప్రోగ్రామ్స్, ప్రోడక్ట్స్ తయారు చేయించగలిగేటటువంటి, తయారు చేయకూడదు, నువ్వు తయారు చేయించాలి. చేయించినప్పుడు నువ్వు లీడర్ అవుతావు. ఆ స్టార్టప్ కంపెనీ పెట్టినప్పుడు నువ్వు ఆ రంగంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటావు. అండ్ వాట్ ఎవర్ ద ఫీల్డ్ దట్ యూ మే బీ వర్కింగ్, యూ విల్ బీ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్ ఇఫ్ యూ ఆర్ ఎ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్. అంటే దెర్ ఈస్ నో లిమిట్ టు ద నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ చాయిసెస్ ఫర్ ద సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. ఎన్ని రకాలుగా అయినా సరే నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వచ్చు అని నేర్పించేదే సివిల్ యూపీఎస్సీ ఎగ్జామ్. ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఐ కాల్ దిస్ యాజ్ అ అంబ్రెల్లా సిలబస్, an umbrella syllabus that covers everything. So that is why one has to prepare for the UPSC and civil services exam. So ఈ రకంగా మీ ఇప్పటిదాకా మీకు యూపీఎస్సీ గురించి అవగాహన లేకపోతే అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేటటువంటి విషయం, ఒకవేళ అవగాహన ఉంటే why you should prepare for it. అండ్ ఈ ప్రాసెస్లో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, మీకు కావాల్సినటువంటి సపోర్ట్, మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ వాటన్నింటినీ క్లారిఫై చేయడానికి మేము ఉన్నాం. ఆల్ ద బెస్ట్.